అందరికీ ఆల్మోస్ట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసు. థర్డ్ రోజు ఎగ్జాక్ట్లీ 11 days బ్యాక్ 11 o'clock 5 offendersలో ఒక అఫెండర్ పిఎంజే జ్యువెలరీ షాప్లో యాజ్ అ కస్టమర్ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత హీ క్లెయిమ్ టు బి అ కస్టమర్ అండ్ సమ్ జ్యువెలరీ గురించి అడిగారు. 5 minutes అక్కడ కూర్చున్నారు 11 to 11:05. ఆ తర్వాత ఇంకా ముగ్గురు లోపలికి వచ్చారు. ఆ మేనేజర్ వాళ్ళకి చూసి కొద్దిగా సస్పిషన్ అయింది, కానీ వాళ్ళకి అక్కడ ఉండమని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు కాబట్టి ద మేనేజర్ టోల్డ్ దెమ్ టు వెయిట్ నియర్ హాల్ ఓన్లీ. ఆ తర్వాత ఇంకా ఇద్దరు వచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇంకా 1 person వాజ్ వేరింగ్ మాస్క్. ఆ టోటల్ 5 members అయిన తర్వాత సడన్గా వీళ్ళు అక్కడ ఉన్న గార్డ్కి పట్టుకున్నారు. దెన్ పిస్టల్స్ చూయించి అందరికీ థ్రెటన్ చేశారు. దెన్ 11:06 వీళ్ళకి డకాతి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ at 11:11 అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ దే డిసైడెడ్ టు కౌంటర్ ద అటాక్. అటాక్ కౌంటర్ టైంలో దే థాట్ దట్ ఇట్స్ అ డమ్మీ పిస్టల్, కానీ ఇది అన్ని రియల్ పిస్టల్స్ కాబట్టి ఇన్ ప్యానిక్ దే అండ్ టు సేవ్ దెమ్ సెల్స్ అఫెండర్స్ ఫైర్డ్ మల్టిపల్ రౌండ్స్. మనకి 6 rounds అక్కడ దొరికినాయి అండ్ 4 victimsకి గ్రీవియస్ ఇంజరీ అయింది. లక్కీలీ ఎవ్రీవన్ సర్వైవ్డ్ అండ్ ఐ లైక్ టు మెన్షన్ దిస్ థింగ్, వాళ్ళు చాలా కరేజియస్, చాలా ధైర్యంగా పనిచేశారు. ఇట్ వర్ వెరీ కరేజియస్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ విక్టిమ్స్. ఇంత డేంజరస్ క్రిమినల్స్కి వీళ్ళు ఇట్లా కౌంటర్ చేశారు అండ్ దే వర్ ఏబుల్ టు at the risk of their life they were able to prevent big dakat. Still అక్కడ 11 o'clock ఇది అయిన తర్వాత, ఫైరింగ్ అయిన తర్వాత వాళ్ళు ప్యానిక్లో అందరూ ఒక బ్యాగ్ అక్కడ వదిలేసి ఒక బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి పాడిపోయారు.